హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 157కి వచ్చేసాము. మరి పార్ట్ 157లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. రాణి, రాజు, నీకు ఒక సర్ప్రైజ్. ఏంటి రాజు? ఏం చేస్తున్నాయి నా చిట్టి తల్లి చిట్టి తండ్రి? లోపల డాడీ వచ్చినాయి, లేచినాయా ఇన్ని కన్నలు? చిట్టి తల్లులు, డాడీ వచ్చిండు, లేచినరా? సర్ప్రైజ్ అన్నాడు చెప్పమంటే చిక్క తండ్రికి చిక్క తల్లికే చెప్తా నేను సర్ప్రైజ్. నీకు చెప్పా. చెప్పు రాజు. నువ్వు ఫస్ట్ టిఫిన్ తిన్నావా చెప్పు. తినలే, చేసుకోవాలి, చేతనైతే లేదు. అందుకే నేను ఇవాళ రేపు లీవ్ పెట్టినా. టిఫిన్ చేసి చేయడానికా? అవును. 2 రోజులు లీవ్ పెడితే అయిపోతుందా? 2 రోజుల తర్వాత ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్. నిజమా రాజు? నిజమేనే. నా సార్ని పట్టి మరీ ఒప్పిపించిన, లేకపోతే రిజైన్ చేస్తా అని చెప్పిన. థ్యాంక్ యూ రాజు. నువ్వు నా పక్కకే కూర్చొని వర్క్ చేసుకోవాలి. అందుకే కదనే నిన్ను చూసుకోవడానికి, నీ దగ్గర ఉండడానికి. చెప్పే, నీకేం తినబుద్ధి అవుతుంది? ఏం చేసి ఇవ్వాలి? నీకేం చేస్తుంది రాజు, నేను చేసుకుంటది. నువ్వేదన్నా కుదరది. నా వంటలు నువ్వు టేస్ట్ చేయాల్సిందే. నా బుజ్జి తల్లి బుజ్జి తండ్రి కూడా తినాల్సిందే. నీకేది వస్తా జై రాజు, చూద్దాం ఏం చేస్తావో. చూడే, ఒక్కసారి టేస్ట్ చేసినావంటే రోజు చేసి ఇమ్మంటావు నన్ను. చూద్దాం. మరొక అమ్మాయి అగో ఏమిరో, ఆఫీస్కి పోలేయ్యాలా? పోలేదే అమ్మా, 2 రోజులు లీవ్ పెట్టిన. స్వప్న, మంచిగా కూర్చోవే. అదేం కూర్చున్నాడు? అబ్బా అన్నయ్య, నాకు ఇట్లనే కంఫర్టబుల్గా ఉంది, నేను ఇట్లనే కూర్చుంటా. దానికి ఎట్లా కూర్చోబుద్ది అయితే అట్లా కూర్చుంటుంది. కానీ నువ్వెందుకు లీవ్ పెట్టినావురా? ఇవాళ రేపు బాగా లీవులు పెడతాన్నావు ఎందుకో? ఇవాళ లీవులు పెట్టద్దానే, రోజు పోమంటావా ఆఫీస్కి? అప్పుడప్పుడు లీవ్ పెట్టినా బాధ నేనావే నీకు. అనే సప్న, అల్లుని అడిగి ఒక జాబ్ ఇప్పిస్తేంది దేనికి? ఏమైనా లీవులు పెడతాండు, మళ్ళీ అన్ని పైసలన్నీ కట్ అవుతానే అంటాడు. లీవులు పెడితే పైసలు కట్ కాకపోతే నీకు పుక్యానికి ఇస్తాడే జీతం? అల్లుడైతే మా ఇస్తాడు. అనే సప్న, అల్లుని అడుగు ఒకటి పెట్టి అన్నయ్యకు ఎవరికో పెట్టిస్తాడు. అన్నయ్య అడుగుమంటావా? ఏమోనే, నాకు తెలియదు అమ్మ బాధ ఏందో నీ బాధ ఏందో. ఏమవుతుంది అన్నయ్య, నేను ఇప్పిస్తా, నీకెందుకు? అప్పుడు ఇక రోజు చెల్లెమ్మని చూసుకోవచ్చు ఇంట్లోండి నువ్వు. నా పిల్లాన్ని ఎవరు చూసుకుంటారే? నేను దాన్ని చూసుకుంటే. అయ్యో, దాన్ని చూసుకోవడం ఏమొచ్చరా? ఇది నీ ఆడబిడ్డ ఇంటికి వచ్చింది, పుట్టింటికి వచ్చినప్పుడు దానికి ఎన్ని చూసుకోవాలి? దాన్ని చూసుకోవడం ఎందుకు? అది నీళ్ళేనా? అవసరం లేదు అన్నయ్య నన్ను చూసుకున్నాడు. నీ పిల్లాన్నే పట్టించుకో. అమ్మ ఏమన్నదని దానికి గట్లా ఆన్సర్లు ఇస్తున్నావు? నేనేమన్నానే? స్వప్నం చూసుకోవాలంటే మరి రాణిని ఎవరు చూసుకుంటారని అడిగినా. అది కూడా కడుపుతోటే ఉంది కదా. చూసినావానే, దానికి చెల్లంటే పెళ్ళమంటే తేడానే లేదు. చెల్లెను ఎంత ప్రేమగా చూసుకుంటారో ఒక్కొక్కరు. ఏం చేసి పెడతానో దానికి, ఏం చెప్తాను? మన చిన్నబుద్ధి అవుతుందా చెల్లె అని మన పట్టుకొచ్చినావురా? మమ్మీ ఎందుకే, అన్నయ్య తెస్తాడు కదా. ఎప్పుడు దాన్ని అడిగి ఏదో ఒకటి తీసుకొస్తా కదనే. దానికి ఇష్టం ఉన్నాయి కూడా చెప్తుంది నాకు ఫోన్ చేసి, తీసుకొస్తా. ఎన్ని రోజులు అవుతుందిరా నువ్వు పట్టుకొచ్చి? గదేనారా నీ ప్రేమ? ఎన్ని రోజులైంది? రోజు పట్టుకొస్తారే ఏంది? మొన్ననే వారం కింద తీసుకొచ్చిన. స్వప్న, ఏంటిది నీకు ఏమన్నా కావన్నా? ఏం అద్దుతి అన్నయ్య, ఇక మా అమ్మ అడగంగానే అప్పుడు అడుగుతున్నావు నన్ను? ఏందో ఏమోనే మీరు, అర్థమే గారు. సరే గాని ఏం చెప్తాందిరా అది? పెళ్ళాన్ని మంచిగా వండబెట్టి వచ్చినావా? ఏం పిస మాట్లాడతావే? దానికి బాగా రెస్ట్ అవసరం. అదేరా, ఇక నీ పెళ్ళానికే రెస్ట్ అవసరం. చెల్లెమ్మకు రెస్ట్ అవసరమే లేదన్న డాక్టరు. చెల్లెమ్మకు ఎంత రక్తం తక్కువ ఉన్నది తెలుసా నీకు? అవునరా అన్నయ్య, నీకు చెప్పినా? ఏమైందే? దేని గురించి?
నాకు ఐరన్ మస్తు తక్కువ ఉన్నది అన్నయ్య, బాగా తక్కువ ఉన్నదని చెప్పింది డాక్టర్. ఎందుకే మరి తింటలేవా చక్కగా? ఏమో అన్నయ్య, అస్సలు తినబుద్ధి అయితలేదు. అందరికి అన్నీ ఫుల్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, హెల్దీగా ఉన్నారు అందరూ. నాకు ఒక్కదానికి అన్నీ తక్కువ ఉన్నాయి. విటమిన్స్ లేవు, ఏవి లేవు. ఐరన్ కూడా మస్తు తక్కువ ఉంది. ఏంది మమ్మీ, దాన్ని మంచిగా చూసుకుంటలేవా నువ్వు? రోజు డ్రై ఫ్రూట్స్ తినిపిస్తున్నావా లేదా? నేను చెప్తే చెల్ల మేడింటాందిరా, నువ్వు రోజు దాన్ని అడిగి తినిపి సపరేక. నేను చూసుకుంటావు ఏం తింటున్నదో ఏం చేస్తుందో. మీ అత్తమ్మకు బావకు తెలిస్తే ఎట్లా కోపడతారు మా మీదకి? అట్లా చెప్పురా, తిననే అయినదంటేనేమో ఏం తిన అంటది, ఏమైనా వాంతికి వచ్చినట్టు అవుతుంది అన్నాడు. చూడు రానియుడు ఎంత మంచిగా తింటాందో. దాని బొత్త చూసిన వారు ఎంత పెద్దగా అయిందో రానిది. ఇగో దీని బొత్త చూడు, గింత అంత ఉన్నది, రానిది గింత పెద్దగా అయింది. మంచిగా ఎదుగుతుందో లేదో పిండం. అక్క తినది, రాని మంచిగా తింటది, కడుపు నిండా మంచిగా ఊరుతుంది లోపల. చూసినావా ఆయన కడుపు ఎంత పెద్దగా ఉందో. ఇదేంది అమ్మకి ఇట్లా మాట్లాడుతుంది? దాని కడుపు పెద్దగా ఉన్నదని సైజు కూడా చూసిందా? ఇంకా నయం, అమ్మకు ట్విన్స్ అని చెప్పలే, చెప్తే ఇంకేమంటుండేనో. దాని కడుపులు ఇద్దరు ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఉంది పొట్టదాంది. అమ్మనేమో రాని బాగా తింటాంది అనుకుంటుంది. మమ్మీతో టిఫిన్ చెయ్యి, ఆకలి అవుతుంది. చెల్లెమ్మ అడగక అడిగిందిరా ఆకలి అవుతుందని. ఏం చెప్తాందిరా దాన్ని విలువ రానిని? కాలు చేతులు గుంజుతున్నాయంటే పడుకోమన్నానే, పడుకున్నది. ఏం గుంజుడు పాడైందిరా, ఏంది అది? మంచిగా తినుడు బరాబరే పని చేసుడు అంటే వంగుతలేదు. రేపు నార్మల్ డెలివరీ అవుతుందేమో, ఎట్లా అవుతుంది? మంచిగా వంగి కింద కూర్చుండి ఇల్లంతా దుడుచుకొస్తే మంచిగా నార్మల్ అవుతుంది. ఏం పని చేసుడు లేదు, ఏం లేదు. నాకు నార్మల్ డెలివరీ కావాలంటే ఏ నుంచి అవుతుందిరా? ఏ అయినా ఎంతగానం ఇబ్బంది పెట్టుడు ఎందుకు దాన్ని? అయితే నార్మల్ అవుతుంది, లేకపోతే సిజేరియన్ చేయిస్తాం, దానికి ఏమున్నదే. చేయించుతావు, దాని అవ్వేమన్నా చేయిస్తుంది అనుకున్నావారా? మొత్తం మన మీదనే పడేస్తుంది. మనమే కాన్పియేసుడు, మనమే దవాఖానకు తీసుకుపోవడు, అన్ని మనయే ఖర్చులు. వాళ్ళ అమ్మే మన రూపాయన్ని ఇస్తుంది అనుకుంటున్నావా? నువ్వు ఆపరేషన్ చేయించుతా అంటున్నావు అనకు. అవునన్నయ్య, నువ్వు ముందే ఆపరేషన్ అని చెప్పినావు అనుకో, మాకేంది అని అనుకుంటారు. ఎట్లాగూ ఆపరేషన్ అంటే ఇల్లే కట్టుకుంటారు కదా అని అనుకుంటారు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకే, నాకు ఉట్టేటోళ్ళను నేను చూసుకుంటా కడుపులు ఉన్నప్పటి నుంచి. వాళ్ళు వీళ్ళు చూసుడు ఎందుకు? నా భార్య నేను హాస్పిటల్కి తీసుకుపోలేనా? ఎవరు అవసరం లేదు, నేనే చూసుకుంటా దాన్ని. చూసుకోరా, వాళ్ళద్దంటాను. అలా చూసుకునేంత సీన్ కూడా లేదు. కానీ నువ్వు ఇప్పుడే వాళ్ళ ముందట నాకు పోదాన్ని రమ్మని పోరా, ఇంత టిఫిన్ చేసి పెడుతుంది. దాన్ని ముందు నుంచే నువ్వు రెస్ట్ తీసుకో అది ఇది అనొద్దురా. అది వట్టిగానే పని తప్పించుకుందామని చూస్తుంది. ఇక నువ్వు రెస్ట్ తీసుకో అది ఇది అన్నావు అనుకో, ఇక మొత్తానికి అది సాకు పెట్టుకుంటుంది. కాళ్ళు నొత్తానే అంటది, కడుపు నొత్తాంది అంటది, అన్నీ అంటది. ఇక అమ్మ అది ఏమన్నా అనకున్నా నేను దాంతో ఇప్పటి నుంచి పని చేయించా. మరి పనులను పెట్టుకపో. చూసినావు కదా ఇక్కడ పనులు ఎట్లుంటారు. ఓ రోజు వచ్చిందంటే వారం 10 రోజులు రానే రాదు. చెప్తున్నా కానీ ఎవ్వరు అవసరం లేదు, నేనే చేస్తా దానికి, నేనే పని మనిషిని. పైసలు ఏమన్నా సెట్లా కాస్తానేయారా? పని మనిషికి పైసలు కొంచెం అయితాయా? అరే చెప్తున్నా కానీ నేనే పని మనిషినని, నేనే దానికి హెల్ప్ చేస్తా. పని వాళ్ళు వద్దు ఏమద్దు. మరి ఇంట్లో పని అంతా ఓడి చేస్తాడరా? ఎవరు చేస్తాడు ఏంది? నువ్వు చేస్తావు, నీకు హెల్ప్ నేను చేస్తా కావాలంటే. పోయి నాకేడ శాతం అవుతుందిరా? నాకు శాతం అవుతలేదు, నేనెందుకు ఎత్తా? ఎవ్వ నువ్వు మంచిగున్నావురా. నా బిడ్డకి ఏమంటే చేస్తా కానీ కోడలు దానికి నేనెందుకు ఎత్తారా? నిన్నెవరు ఏమన్నారు చెప్పు, నేను చేయమన్నానా ఇప్పుడు? నువ్వు గట్లనే మాట్లాడుతున్నావురా. చూస్తా ఉంటే నాతోటి చేపించేటట్టున్నావు. అని లేపుకరాపో, ఏం కాదు పో. అమ్మ దానికి ఒక్క పని చెప్పినా మంచిగా ఉండదు చెప్తున్నా. అది తింటుంది పంటది, సాయంత్రం ప్రొద్దున కొంచెం వాకింగ్ చేస్తుంది అంతే. డాక్టర్ కూడా చెప్పిండు అదే. ఇక మంచిగానేరా. ఐశ్వర్యం అత్తే ఆగలేనమ్మా అన్నట్టు ఏందది? నువ్వు వండుకోనగానే మంచిగా వన్నదా? అగో మాట్లాడుతూ ఉంటే లేస్తావేమిరా? ఏం మాట్లాడతావే, ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటా. ఎటు పోతున్నావురా మాట్లాడుతూ ఉంటే? రానికి టిఫిన్ చేసుకొని వస్తా. నేను కూడా తినలేనురా. మీరు వేసుకొని తినుండ్రే, పాపం దానికి ఎవరు వేసేటోళ్ళు లేరు. చూసినావు మమ్మీ అన్న ఎట్లా తయారైండు? గదానికి బల్బు బాగా వస్తుంది చూడు. మొగుంతో అంటే ఏపిస్తుంది మన ముందట్ని. అవ్వ మమ్మీ, సురేష్కి అయితే నేను ఒక్క పని చెప్ప తెలుసా?
ఇదైతే ఏకంగా టిఫినే వేసుకురమ్మంటాను అన్నయ్యను. అగో బిడ్డ, మీ అత్త ఫోన్ చేస్తాంది. వచ్చిండ్రా అయిందే వీళ్ళు కొంపదీసి. వాళ్ళు వదినమ్మ మంచిగున్నారా? బెంగళూరు అంతా మంచిదేనా? మంచిదే వదినమ్మ, మీరు బాగున్నారా? మేము మంచిగానే ఉన్నాం. ఏ సప్న ఎట్లున్నదా అని ఫోన్ చేసిండ్రా? మంచిగున్నది. అవును వదినమ్మ, మేము బెంగళూరు నుంచి వచ్చేసాము నిన్ననే నైట్. అవునా? అయ్యో, ఇంకో 4 రోజులు ఉండకపోయిండ్రు, మంచిగా ఎంజాయ్ చేసి రాక. ఏమన్నా వచ్చిండు తొందర? వెళ్ళిన పని అయిపోయింది వదినమ్మ, వచ్చేసాము. స్వప్నాన్ని ఎప్పుడు పంపిస్తారు? అయ్యో, ఒక 4 రోజులు ఉంచుకుందాం అనుకుంటే కదా. 4 రోజులా? దేనికి? ఇక తల్లిగారింట్లో 4 రోజులు ఉంటే మంచిదని. లేదు వదినమ్మ, పంపించండి. ఇక్కడ సురేష్ ఒక్కడే ఎన్ని రోజులని ఉంటాడు? మరి పూర్తిగా అటే వెళ్ళిపోతే ఎలా? ఏయో, ఆయనతో 4 రోజులు ఉండని తీయండి వదినమ్మ, ఎలా అయినాక పంపుతా. పాపం ఇప్పటికీ రానికి ఎంత పని అవుతుందో ఏంటో. మీరైతే ఇద్దరే, ఒక్క పని చేత కాదు. మొత్తం రానికి చెప్తూ ఉంటారు నాకు తెలిసి. తను కూడా కడుపుతోటే ఉంది, తనకెందుకు ఇబ్బంది? వచ్చేసేమనండి స్వప్నని. దానికేమి ఇబ్బంది అవుతుంది? అని కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటాను నేను దాన్ని. నా బిడ్డ నా కోడలు ఒకటి కాదా? నాకు ఇద్దరు సమానమే. మరి ఇంకేంటి, స్వప్నని ఇక్కడికి పంపించి కోడల్ని బాగా చూసుకోండి. తింటం లేదు బిడ్డ మీ అత్త. స్వప్నాన్ని పంపి అంటాంది. ఏం చెప్పండి? నేను అస్సలు పోను మమ్మీ, 4 రోజులు ఉంటాను ఫిక్స్ అయినా. ఏదో ఒకటి చెప్పు. రేపు పంపించండి స్వప్నని. అయితే ఆయనమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తా తీయండి ఏం విషయమో. అలాగే మంచిది కదనమ్మా. స్వప్న మాట్లాడుతుందట్నా నాతో? మీ అత్త మాట్లాడుతుందట్నే, ఏమంటావు? పోను పండుకున్న లేనని చెప్పు మమ్మీ. ఇక్కడ వాళ్ళు వదినమ్మా ఏమో అంటున్నావు, అస్సలు వినబడతలేదు, అంతా కట్టుకట్టు అవుతుంది. స్వప్న పక్కకే ఉంటే ఫోన్ ఇవ్వండి, ఒకసారి మాట్లాడతాను. అయ్యో లేదు, అది నేను ఇప్పుడే ఇగో అంత వాంతి చేసుకున్నది. పంట మమ్మీ అన్నది, పోయింది పండుకున్నది. అలాగే నేను ఫోన్ చేసినప్పుడల్లా ఇలానే అవుతుంది. తను ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేయమనండి. అయ్యో దాందేమున్నదే, నిమ్మ చేపిస్తా నేను దగ్గరండి చేపిస్తా తీయండి. ఏమత్తనే నీ అత్త పాడగాను. నాకే అంత టెన్షన్ అవుతుంది ఫోన్ పెట్టేసేదాకా. ఏమంటుందో ఏం తిడుతుందో అని భయం అంటే భయం అవుతుంది. నీకే గట్లుంటే నేను అక్కడ వాళ్ళ ఇంట్లో పోయి ఉంటాను, నాకెట్లుంటుంది మమ్మీ? అవ్వ భయపడద్దు అసలుకే. నా ఇల్లు అన్నట్టు ఉండాలి, మా అత్త ఇల్లు అన్నట్టు ఉండద్దు. నేను అట్లా అస్సలు అనుకోను మమ్మీ, అది నా ఇల్లు, నా సురేష్ ఇల్లు అంతే. ఇక మరి ఏం చేసుకుంటావో ఏమో. వాళ్ళ ఫోన్ చేయమంటుంది, నేను ఖచ్చితంగా అడుగుతుంది ఎప్పుడు వస్తావని. ఏం చెప్తావో చెప్పుకో. ఇక నువ్వు అటు చేసి ఇటు చేసి నన్ను పంపిస్తావు మమ్మీ, నాకు తెలుసు. ఏదోటి చెప్పి మేనేజ్ చేద్దాం తీ. నాకు వచ్చింది ఇది. ఏమైంది రాని? కాళ్ళు చేతులు గుంజుతానే అన్నమాట కానీ రాజుతోటి. వాళ్ళన్న యూత్ ఏమనుకుంటారే? కోడలు కడుపుతోటున్నా ఎన్ని పనులు చేయించుకుంటాందో అత్త అనుకోరా? అయితే నన్నేం చేయమంటారు అత్తమ్మా? నాకు కాళ్ళు గుంజుతున్నాయని కూడా చెప్పొద్దా ఏంది? అన్నీ చెప్పుకోవద్దు మగునికి, ఆయనకి ఆఫీస్ టెన్షన్ ఉంటుంది. నువ్వు అన్నీ చెప్తే ఆయనకి ఇంకా టెన్షన్ లెక్క కావా? నేను అన్నీ చెప్తా రాజుకి. రాజు పోయినప్పటి నుంచి వచ్చిందాకా ఏమేం జరిగినాయో అన్నీ చెప్తా. చెప్తే ఏమవుతుంది నీకు? నీకు సంతోషం అవుతుందేమో, సంబరం. ఆయనకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. నా కొడుకు స్ట్రెస్ ఎక్కువ ఏమన్నా అయితే నీ సంగతి చెప్తా. ఏం గోస అవుతుందే నీకు? మంచిగా తినుకుంటావంటాను. ఏమో నా కొడుకు ఎక్కించుకుంటే చెప్తాను, నా కొడుకుతోటి పని చేయించుకుంటానవా? మొగునితో ఎవడన్నా పని చేయించుకుంటారా? మరి చేసేటోళ్ళు ఎవరు లేకపోతే మొగుడే చేయాల్సి వస్తుంది. వదినా, ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అత్తకు రెస్పెక్ట్ ఇయ్యవా? మా అత్తమ్మతోటి నేను ఎంత భయపడుకుంటా మాట్లాడుతున్నావు తెలుసా? తప్పు చేసిన వాళ్ళే భయపడతారు స్వప్న. నేనేం తప్పు చేయలే, నేనెందుకు భయపడాలి? చూసినావా అనే సప్పి అది ఎట్లా తయారైందో? అంత బొంబాయి చేసుడికే కదా. వచ్చిన కాడ నుంచి నాకు వాల్వు లేకుండా పోతుంది. మా అమ్మ ఎంత మంచిది, ఇట్లాంటి అత్త నీకు ఎక్కడ దొరకది. అసలు నిన్నేమన్నా అంటుందా మా అమ్మ? నువ్వు నీ ఇష్టం ఉన్నప్పుడు తల్లిగారింటికి పోయినా, ఇష్టం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినా ఏమన్నది. మా అత్త చూడు, నన్ను అస్సలు ఓర్వది. తల్లిగారింటికి పోతా అంటే అస్సలకే పంపించది. నిన్నేమన్నా అంటుందా మా అమ్మ?
ఎంత మంచిది మా అమ్మ. నా బిడ్డ మరి ఒక్కొక్కరు ఆడబిడ్డలు సతాయించుకుంటారు. నా బిడ్డ ఎంత మంచిది. ఆడబిడ్డ ఇంటికి వస్తే సుక్కలు చూయించి విడిచిపెడతారు. నిన్నేం సతాయించుకుంటాంది నా బిడ్డే. నువ్వేది వండి పెడితే అది తింటాంది. అంకాలు కూడా పెట్టది. నా బిడ్డ ఎంత మంచిది. అవు కరెక్టే. నీ బిడ్డ మస్తు మంచిదే, నువ్వు మస్తు మంచిదానివే. నేను వచ్చి ఇంతసేపు అవుతుంది, కడుపుతోటి ఉన్న కనీసం కూసోమ్మని కూడా అంటలేరు. ఇద్దరు వాగేది వాగుతున్నారు. ఏందే వాగుతానన్నా నేను? అవ్వో రెస్పెక్ట్కు కొంచెం కూడా ఇచ్చేటట్టు కదిగా ఆగుతాను లేవు. మరేమనమంటారు? వాగుతలేరా మీరు? మంచిగా మాట్లాడుతున్నారా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సోయి లేకుండా వాగుడనే అంటారు. ఓ అమ్మో, దీంతో పెట్టుకోవద్దు. దీనికేమో అయింది కానీ గట్టిగా నన్ను నేను చులకనే వేసుకున్నాడు ఎందుకు? ఏం స్వప్న సప్పుడు చేస్తలేవు? చెప్పు, ఇంకెవరెవరు మంచోళ్ళో చెప్తా వాళ్ళ గురించి. అయినా మీ అత్త కోడళ్ళ గొడవలకు నేనెందుకు వస్తా మధ్యలకు? పంది మొక్కది మంచి ఎక్కిచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు నేనెందుకు వస్తా మీ మధ్య గొడవలకు అని నాటకాలు ఆడుతుంది. బాగా తిండి ఎక్కువైతుంది దీనికి, అందుకే గట్ల మాట్లాడుతుంది. అగో బొత్త చూడు ఎంత బయటకు వచ్చిందో. అద్దం తింటాంది. నా బిడ్డదైతే బొత్త లేనే లేదు. ఏం తింటుందో ఏం చేస్తుందో ఇది. గంత తింటాంది, బొత్త బయటకు వచ్చేటట్టు. ఇంకా శాతనైతే లేదంటుంది. రాజు రాజు ఇప్పుడు రాజుని ఎందుకు వెళ్తానవే? ఆయనకి చెప్తావేంది? వదిన, నేనైతే మీ జోలికి రాలే, మీ వార్తకు రాలే. సప్పుడేక కూర్చున్నాయిడా. నన్ను మధ్యలోకి తీసుకొస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. గుమ్మడికాయ దొంగ ఎవడు అంటే భుజాలు తరుముకున్నట్టు నీకేమైతుంది మధ్యలో? నేను రాజుని పిలుచుకుంటే. రాణి ఏమైందే? కొంచెం దొడ్డుప్పు తీసుకురా రాజు. తిని అట నా కడుపు బాగా బయట కుబ్బిందట. కొందరు చూసి దిష్టి కొడతాండ్రు. ఇంత ఉప్పు తిప్పేయి. వస్తున్నాగు. లోకంలో ఏ మనిషి కూడా గర్భవతిని చూసి గట్ల మాట్లాడది. నిండుగా కనబడంగానే కళ్ళ నిండా దిష్టి కొడతారు కానీ బొత్త బయటకు వచ్చింది అది ఇదని ఎవ్వతనది. రాణి తెచ్చిన్నే. ఇట్రా రాజు, తిప్పు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, కుక్క దిష్టి, నక్క దిష్టి, వీధి దిష్టి, వాడ దిష్టి, పందుల దిష్టి, ఆంబోతుల దిష్టి, ఊరవందుల దిష్టి, బర్రెల దిష్టి. ఇది పందులు, ఆంబోతులు, ఊరవందులు, బర్రెలు ఇవన్నీ చదువుతుంది ఏంది? నన్ను నా బిడ్డనే అంటుంది ఏంది? దిష్టి కొట్టిన వాళ్ళ కళ్ళల్లో కళ్ళ మంటలు పుట్ట. వాళ్ళకి కళ్ళ కలకలు రాను. నా బిడ్డకి ఏ దిష్టి తగలద్దు. తూ నీళ్ళలో వారేసి రాపురాజు. గిట్ల దింపుతారా దిష్టి ఎవరన్నా? అట్లనే దింపుతారు. ఇంకా మస్తు ఉంటాయి కానీ నేనే కంట్రోల్ చేసుకున్నా. ఆ? ఉంటాయి కానీ కంట్రోల్ చేసుకునేంది? నీకేమన్నా అర్థమైందా అవే అమ్మా? అర్థం కాలే కొడక. నాకు కూడా అర్థం కాలే అన్నయ్య. ఇలా తుక్కు బండ బూతులు తిడదామనుకున్నా, బతికిపోయిండ్రు. ఏ రాణి ఎందుకట్లా నిల్చున్నావు? ఈడేడ కూసోవాలి రాజు? ఈడ కూర్చుందామని వచ్చిన. నువ్వు బయటకు ఎందుకు వచ్చినావే? పండుకోమంటే నేను టిఫిన్ అక్కడికే తెస్తా కదా. నాడు. ఎంతసేపు కూసోవాలి రాజు? లోపల బోరు కొడుతుంది. నేను వస్తున్నాపా, ముచ్చట్లు చెప్పుకుంటా తినిపిస్తున్నాడు. ముచ్చట్లు చెప్పుకుంటా తినిపిస్తాడా? మమ్మీ నాకు ఆకలి అవుతుంది, ఏం టిఫిన్ చేసినావే? అన్నయ్య ఏమో వేసిండట్నే. అరే రాజుగా తేపోరా చెల్లెమ్మకు. నేను చెల్లెమ్మకి వేయలే మమ్మీ, ఎన్నిసార్లు చెప్పాలి? తొందర అయిపోన్రి, నాకు కూడా ఆకలి అవుతుంది. నేను కూడా వేసుకున్నాడు శాతం అయితలే అరే నీకు. వెళ్ళాంకేమో బాగా వండి పెట్టబడుతుంది. రాణి నువ్వు లోపలికి నాడు. పిసపిస మాటలన్నీ నాకు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మాట్లాడతాను పిసపిస మాటలు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడింది? నా భార్యకి ఎవరేం చేస్తలేరని అది నేను చేసుకుంటున్నా. ఏం చేయకపోతే ఇన్ని రోజులు ఎట్లుంటుంది అనుకుంటున్నావురా? నువ్వు వచ్చి వేసిపోయినావు ఆఫీస్ నుంచి. అదే చేసుకున్నది, మీ అందరికి కూడా వేసి పెట్టింది. ఇప్పుడు కడుపు పెద్దగా అయింది, దానికి పనులు చేసుకుంటూ శాత కాదు. ఏం కాదురా పిసోడా, గట్ల అయితే పనులు చేసుకుంటే మంచిది. అవసరం లేదు, నేను చెయ్యనియ దాన్ని పనులు. చేయకపోతే ఓడి ఎత్తాడు అనుకుంటున్నావు దాన్ని. సప్పుడేక దించేసి రాపో వాళ్ళ ఇంట్లో, అవ్వగారింట్లో. నాకు రాణి కావాలి, అది లేకుండా నేను ఉండా. పో నువ్వు కూడా పో వాళ్ళ ఇంటికి. ఉండకపోతే నేను ఎక్కడికి పోను, నా ఇంట్లో నేను ఉంటా.
నా రాణి నా దగ్గరనే ఉంటుంది అంతే. అవ్వో బాగానే నేర్చినావు కదా మాటలు నువ్వు కూడా. ఇంట్లో బాగానే నేర్పుతాంది. రాణి నువ్వు లోపలికి నడుమని చెప్పినా. నువ్వు కూడా రా రాజు. ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ ఉండి? అది ఈడ ఉండన్నట, దాన్ని పంపాడట, మరోడి వేసి పెడతాడో దానికి చాకిరి. దాని అయ్యే జాగిరి ఉన్నదిడా. అన్నయ్య కూడా గిట్లా మాట్లాడతాడు అనుకోలే మమ్మీ నేను. ఏం మాట్లాడినా ఇప్పుడు నేను? నా భార్యకి ఎవరేం చేస్తలేరని నేను ఇంత టిఫిన్ చేసి పెట్టుకుంటే దాని మీద కూడా ముచ్చట్లు పెడతాను. అంటే ఇడ మేము మనుషులం కాదా? మేము తినకపోతే నీకేం కనిపిస్తలేదా ఇడ? ఇప్పుడు నా భార్య నేను ఆఫీస్కి పోతే ఏం చేస్తుండే? అయితే ఉపవాసం పంటుండే, లేకపోతే మీ అందరికి వేసి పెడుతుండే తినేటోళ్ళు. అది తినదారా? మేమే తింటామా అది చేస్తే? దానికి శాతగాకు ఒకవేళ వేయకపోతే? చేయకపోతే నేను చేయొద్దు. మరి ఇప్పుడు శాతం అయితే లేదని చెప్పింది, చేస్తున్నావా? దాన్ని అట్లా ఎన్నిసార్లు ఉపవాసం పండబెట్టినరో. మమ్మీ ఎందుకు ఇవన్నీ మాటలు పడుతున్నావు నువ్వు అసలు? వాళ్ళది వాళ్ళు ఏమన్నా వేసుకొని నీకెందుకు? ఇగో దాన్ని అయితేనేమో ఆడ దించరా, లేకపోతే ఇంట్లో పనులన్నీ ఏమను. రెండిట్లేదన్నా ఒకటే. లేకపోతే మంచిగా ఉండదు చెప్తానా రాజుగా. సరే అమ్మా, నీకు గంత ఇబ్బంది అయితే నేను దాన్ని తీసుకొని ఎక్కడికైనా పోతా. రాజు, నువ్వు లోపలికి పోమని చెప్పినా రాని? నడు. రాజు నువ్వు ఆపు, లోపలికి నడు. అవో అవో లోపలికి రమ్మని ఎట్లా ఆర్డర్లు ఎత్తాంది నా కొడుకును. నీ కొడుకేందమ్మా? నా భార్య నువ్వు పట్టించుకుంటలేవు. నేను పోతా సపడెక్క దాన్ని తీసుకొని. ఉండుండ్రి మీరే ఇంట్లో. మీరు ఎట్లావు దాన్ని పట్టించుకోరు. ఎప్పుడో ఒకసారి నేను పట్టించుకున్నా ఏదో ఒకటి మాటలని దాన్ని బాధ పెడుతున్నారు. పోనీ మమ్మీ పోనీ, ఎక్కడికి పోతారో చూడు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు. నాకేం భయం, పోతా. మంచిగా ఉండు నువ్వే నీ బిడ్డను పట్టుకొని. చూసినవానే నువ్వే బట్టి మా ఇంట్లో ఎన్ని కొట్లాటలు అవుతాయి. కొడుకు ఏరు పోతా అంటాడు. నా బిడ్డను ఎన్నడు అనలే గట్ల మాటలు. అమ్మా, నా భార్యను ఒక్క మాట అంటే మంచిగా ఉంటుంది చెప్తున్నా. కాదురా, గజ్జే బట్టే కొట్టాటలు అవుతాయి, నీకు తెలుస్తలేదు. కావన్నాను పెడతాంది గట్ల మన మధ్యలో. ఆపమన్నప్పుడు ఆపు అమ్మ. నా ముందట రాణి గురించి ఏం మాట్లాడక చెప్తున్నా. మమ్మీ నువ్వు కూర్చో. సురేష్ ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను హనీ. హనీ అంటున్నావా? హనీ అని ఇంకోసారి పిలవనన్నా. ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. స్వప్న బాగుందా? బాగుంది. మేడం గారు ఇంకోసారి ఇటు రానన్నారు, అక్కడే ఉండిపోతానన్నారు. ఏం చేయమంటావు సురేష్? నువ్వెందుకు పరిచయం అయ్యావు నాకు? పెళ్ళికి వెళ్తానని చెప్పి నాతో అక్కడికి వెళ్ళాక నేను రానని చెప్తావా? మరేం చేయను, నువ్వేమో నన్ను అవాయిడ్ చేస్తున్నావు. మరి మళ్ళీ ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. నిన్ను చూడకుండా అస్సలు ఉండలేను. మరేం చేద్దాం? నన్ను పెళ్లి చేసుకుంటావా సురేష్? నవ్వకు, సీరియస్గా చెప్తున్నాను. వెళ్ళి మా మామ్తో మాట్లాడు. ఆల్రెడీ ఒకసారి క్లాస్ పీకిందన్నావుగా. మాట్లాడతాను, నాకేంటి భయం. నువ్వు ఓకే చెప్తావా మరి? నువ్వు ఫస్ట్ ఓకే అను, ఎవరితోనైనా మాట్లాడతా, ఎంతమందినైనా ఎదిరిస్తా. ఓకేనా? నో. ఈ మాత్రం దానికి ఇంత కటింగ్ ఇవ్వాలా? నీకెప్పుడో చెప్పాను ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయిందని. అయితే ఏంటి, రెండో పెళ్లి చేసుకో. ఎంతమంది లేరు లోకంలో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు. ఎన్ని ఆస్తులుండి ఒకే పెళ్ళంతో ఎవడుంటున్నాడు చెప్పు నాకు? మా డాడీ ఉన్నాడుగా, డాడీలా నేను. అంకుల్ ఒక్కడే ఉంటాడు లోకంలో అలాంటి వాళ్ళు. బయట ఎవరు అలా లేరు. ఏదో ఒకరిద్దరు అలా ఉంటారు. ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరినీ అలాగే నిందిస్తావా? నీకోసం ఏదైనా చేస్తాను. నీకు పిచ్చి పట్టింది డాలీ. నాకు నీ పిచ్చి పట్టింది సురేష్. నిన్ను విడిచిపెట్టి ఢిల్లీకి వెళ్ళాను. ఎంతగా గుర్తొచ్చావో తెలుసా? అన్ని రోజులు ఉండడం నా వల్ల కాలేదు, అందుకే వెంటనే వచ్చేసాను. నాకు ఒక కాల్ చేస్తే అయిపోయేదిగా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని చెప్పావుగా, అందుకే కోపంతో కాల్ చేయలేదు. అరే మీరిద్దరూ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు? డాలీ అక్క, హాయ్ అక్క. హాయ్ రా మిన్ను.
హౌ ఆర్ యూ? ఫైన్ అక్క, థ్యాంక్ యూ. ముందుది చెప్పండి, మీరిద్దరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? ఏంటమ్మా మాట్లాడుకోవద్దా? నోరా, మాట్లాడుకోవద్దు. ఆల్రెడీ మీ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాను. అర్థమవుతుందా ఏం చేస్తున్నారో ఏంటో? ఎలా చూస్తున్నాడు చూడు. ఆంటీ ముందరుందని కూడా భయం లేదు. పెళ్లి చేసుకోమంటే చేసుకోడు కానీ ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు. అరే, నీతోనే రానే మాట్లాడేది. ఇటు తిరుగు. డాలీ ఆంటీ, నేను ఎంత దూరం కూర్చున్నానో చూడండి. మీరు నా గురించి ఏమనుకోకండి ప్లీజ్. నువ్వు ఢిల్లీకి వెళ్తానన్నావు కదా డాలీ, మళ్ళీ ఎందుకు వచ్చావు? అక్కడే సెటిల్ అవుతున్నానన్నావు. సురేష్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఆంటీ, అక్కడే ఉండిపోతాను సురేష్తో. ఆంటీ, టు బీ ఫ్రాంక్, నేను అక్కడికి వెళ్ళిన క్షణం నుంచి సురేష్ గుర్తొస్తూనే ఉన్నాడు. కంట్రోల్ చేసుకోవడం అస్సలు నా వల్ల కాలేదు. డాలీ, మళ్ళీ అవే మాటలు. మీరేమన్నా అనండి ఆంటీ, నన్ను తిట్టినా కొట్టినా పర్లేదు. సురేష్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను నేను. నీకు కూడా అవే ఫీలింగ్స్ సారా? ఇటు తిరుగు, దవడపాలన్నీ రాలగొడతాను. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు మమ్మీ. ఉంటే నువ్వు నన్ను బ్రతకనిస్తావా? ఏంట్రా? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళు. మేం జస్ట్ మాట్లాడుకుంటున్నాం, ఎవరి బాధలు వాళ్ళు షేర్ చేసుకుంటాం. వీఆర్ లైక్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ మా. వెళ్ళు. మరి డాలీ ఏంటి అలా మాట్లాడుతుంది? అదో పిచ్చిది, అది అలానే మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళమ్మా. డాలీ అక్కకి పిచ్చి కాదన్నయ్య, నువ్వంటే పిచ్చి తనకి. నీకు కూడా డాలీ అక్క అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మా మమ్మీ ముందు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదూ, ఇంతకు మించి నువ్వేం చేయలేవులే. అమ్మా డాలీ, ఆంటీ ప్లీజ్ సురేష్తో మాట్లాడొద్దని మాత్రం చెప్పకండి. చాలా రోజులైంది తనతో మాట్లాడి, చాలా మిస్ అయ్యాను తనని. అరే సురేష్, ఏం లేదు, నువ్వు వెళ్ళమ్మా. దాని గురించి కాదురా, స్వప్నం తీసుకురావాలి వెళ్ళి. ఫోన్ చేసి చెప్పాను, నువ్వు వెళ్ళి తీసుకొనిరా. మమ్మీ, ఈసారి మనమే వెళ్ళొచ్చుగా. ప్లీజ్ అమ్మా, బంటిని చూడక చాలా రోజులైంది. అన్నయ్యని చూసి భయం లేకుండా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? అబ్బా కాదు మమ్మీ, ప్లీజ్. రానక్క, సరితక్క వీళ్ళందరినీ చూడొచ్చు. వెళ్దాం మమ్మీ ప్లీజ్. చూద్దాంలే, నువ్వైతే వెళ్ళి చదువుకోపో. అవసరం లేదు మమ్మీ నువ్వు వెళ్ళడం. నువ్వు వెళ్తావారా? అన్నయ్య నీతో రావద్దని చెప్పాడు బంటి, నేను మమ్మీతోనే వెళ్తాను. వాట్? నాతో రావద్దని చెప్పాడా? అంటే అలా కాదన్నయ్య, మమ్మీ లేనప్పుడు రావద్దన్నాడు. బాగున్నారే మీరిద్దరు, లక్కీ ఛాన్స్. చూసావా మమ్మీ? దాన్ని ఎందుకంటావు లేరా? బాగున్నావు మమ్మీ నువ్వు. దాన్ని అయితే లవ్ మ్యారేజ్ చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నావు. నేను ఆ మాట ఎత్తితే చాలు సీరియస్గా చూసేదానివి. ఆయన నువ్వెవరిని లవ్ చేసావురా అప్పుడు? పెళ్ళికి ముందు ఎవరినైనా లవ్ చేశానంటే ఖచ్చితంగా పెళ్లి చేసేదాన్ని. ఇప్పుడు నాటకాలు ఆడమని చెప్పానా నేను నీకు? ఆఫీస్కి టైం అవ్వట్లేదా? సురేష్, ఆఫీస్కి వెళ్తావా ఈరోజు? నో, ఈరోజు వెళ్ళను. థ్యాంక్ యూ సో మచ్. అరే ఏంట్రా ఇది? మమ్మీ నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకు, ఇప్పటికి 100 సార్లు చెప్పుంటా. అది ఇది అంటావేంట్రా? రెస్పెక్ట్ ఇరా తనకి, తనంత పెద్ద ట్రైనర్. అది మీ అందరికి, కానీ నాకు మాత్రం ఫ్రెండ్. ది బెస్ట్ ఫ్రెండ్, ది అల్టిమేట్ ఫ్రెండ్. చాలు ఇంకా. డాలీ, మీ అన్నయ్య పెళ్ళి బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది ఆంటీ. నన్ను అందరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతున్నారు. ఎప్పుడు చేసుకుంటావు మరి? రాజేశ్వరి ఆంటీ ఒప్పుకుంటే చేసుకుంటానని చెప్పాను. ఏయ్ అరే ఏంటి సంగతి మరి? స్వప్నది. మమ్మీ, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే వస్తుంది. ఏంట్రా, అది వస్తుందని చెప్పి నువ్వు ఇక్కడ నాటకాలు ఆడుకుంటూ కూర్చుంటున్నావా? కొంచెం కూడా మేనర్స్ లేదేంద్రా నీకు? అబ్బా మామ్, ఎందుకే నన్ను నవ్వుస్తావు? చూడమ్మా, తనని ఎలా రప్పిస్తాను. డాలీతో ఇలా ఒక సెల్ఫీ దిగి తనకి పంపిస్తే చాలు, వెంటనే వచ్చేస్తుంది చూడు. రేయ్, నీ పెళ్ళాన్ని రావడానికి కోసం
డాలీ ఫొటోస్ తీస్తున్నావా? అది నీతోని. దూరం జరుగు. ఏం పర్లేదు ఆంటీ, నాకేం ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ ఫొటోస్ కోసమైనా నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. వామ్మో, వీళ్ళేంది ఇట్లా తయారైనరు? వెళ్ళి తీసుకొని వస్తే ఏమవుతుందిరా? అమ్మో, వాళ్ళ టార్చర్ భరించడం నా వల్ల కాదు. మమ్మీ ఒక స్నాప్ తీయ ప్లీజ్. పిచ్చి పిచ్చి పనులన్నీ నాతో చేపిస్తున్నాడు. మామ్, ఏంటి మామ్ నువ్వు కూడా ఇది? సరే, సాయంత్రం అయినా తొందరగా రా. ఎలా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం.